తెలుగు రేఖ వీవర్స్ అందరికి నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. తర్వాత శ్రావణ మాసం, పెళ్లిళ్ళకి ఇక హడావుడి చేసేస్తూనే ఉంటారు కదండి. మరి ఇలాంటి టైంలో మీ అమ్మాయికో అబ్బాయికో సంబంధాలు చూస్తూనే ఉంటారు కదా. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి బ్యూరోస్ ని సంప్రదించాలి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారండి. మరి మీ అందరి ముందుకే మేము మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపున మేము వీడియోస్ అనేది చేసి మీ ఫోన్ల ముందుకే మేము తీసుకొస్తున్నాము. దీంట్లో మీరు అన్ని క్యాస్ట్లకు సంబంధించిన వీడియోస్ అయితే వినొచ్చండి. మరి దీంట్లో ఎవరైనా సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మరి ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారు. ప్రతి మ్యాచ్ కి మంచి మ్యాచెస్ అనేది వీళ్ళ టీం అందరూ కలిసి చూస్తూ ఉంటారు. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. ఇది కుక్కట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మొదటగా నేను మాదిగా అమ్మాయిల బయోడేటా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1996, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MBA కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి 30,000 అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాదిగా క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసినా, ప్రైవేట్ చేసినా, బిజినెస్ చేసినా పర్వాలేదండి. ప్రాపర్టీ వైజ్ గా మాత్రం మంచి సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. అదే విధంగా నేను మరొక మాదిగా అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయి, నెలకి 50,000 సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1994, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకైతే 50,000 సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే మాదిగా క్యాష్ లో నుంచే 89, 87, 86 లో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అలాగే 90 అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. పర్టికులర్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ నే వాళ్ళు కోరుకున్నారండి. అది కూడా మరి హైదరాబాద్ పరిధిలో నుంచే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. నేను మరొక మాదిగా అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి మ్యాచ్ లో స్పెషాలిటీ ఏంటి అని అంటే వీళ్ళు కోరుకునే విధానం అమ్మాయి మొదటి మ్యాచే, కాకపోతే రెండవ సంబంధం అయినా కూడా వీళ్ళు చేసుకుంటారండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/6/1991, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి 10th మాత్రమే చేసిందండి. మరి ఈ అమ్మాయికి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు బ్రదర్స్ కూడా సెటిల్డ్, సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ సెటిల్ అయిపోయారు. వీళ్ళ సెటిల్డ్ ఫ్యామిలీ. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లోకల్ అబ్బాయి మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. లేకపోతే వాళ్ళ నేటివ్ ఎక్కడైనా ఉండనివ్వండి, హైదరాబాద్ లో ఓన్ హౌస్ ఉంటే హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి కావాలని కోరుకుంటున్నారు. అబ్బాయి బిజినెస్ చేసిన, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి. మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. గిఫ్ట్ వీళ్ళు ఎంతైనా ఇస్తారండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 3/4/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ లో ఉండే అబ్బాయి అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా పర్వాలేదు, అంటే వీళ్ళ నేటివ్ ఎక్కడైనా పర్వాలేదు. ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉండి జాబ్ చేసుకొని మంచిగా సెటిల్ అయితే ఫ్యామిలీలో నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారు. మరి వీళ్ళు సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారండి. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక మాదిగా అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/6/1994, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి MTech కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 25,000 వరకు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాదిగా క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారండి. వీళ్ళు ఓన్లీ తెలంగాణ మ్యాచెస్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ నేటివ్ ఎక్కడైనా ఉండనివ్వండి, కాకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండి అబ్బాయి హైదరాబాద్ లో సెటిల్ అయి ఉంటే చాలని కోరుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కొంచెం ఎక్కువ ప్యాకేజీ ఉన్న అబ్బాయినే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయినే మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 24/9/1999, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి B ఫార్మసీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చి ఈ అమ్మాయి 20,000 వరకు అయితే సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాదిగా క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి హైదరాబాద్ లో జాబ్ చేసినా పర్వాలేదండి, లేదు అనుకుంటే చెన్నై, మైసూర్, బెంగళూరు, కెనడా ఎక్కడైనా పర్వాలేదండి. మంచి అబ్బాయి అయితే చాలని కోరుకుంటున్నారు. చిన్న ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. వీళ్ళ పేరెంట్స్ యొక్క మెయిన్ రిక్వైర్మెంట్ అదే. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.